బ్యాక్ టు ద ఛానల్. స్కిన్ కేర్ అనేది అవసరమా? ఆర్ఎల్స్ స్కిన్ కేర్‌ని ఫాలో చేయడము ఇంపార్టెంటా? చిన్న పిల్లలు అంటే టీన్స్ అబౌవ్ 13 ఇయర్స్ పిల్లలకి స్కిన్ కేర్ మనము చెయ్యాలా? లేదా? అన్న దాని మీద నేనైతే ఇలాంటి ఒక చానా క్వెషన్స్‌కి నేను మీకి ఆన్సర్ ఇస్తాను. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ఫస్ట్ టీన్స్‌కి అవసరం అంటే యెస్ డెఫినెట్‌లీ అవసరము. ఎందుకు అవసరం అంటే వాళ్ళల్లో హార్మోన్స్ అనేది చేంజ్ అవుతాయి. సో, వాళ్ళకి కంపల్సరీగా స్కిన్ కేర్ అనేది నెసెసిటీ వాళ్ళకైతే ఉంది. సో, నేను ఎలాంటి ఒక స్కిన్ కేర్ అనేది నా బేబీకి అంటే నా డాటర్‌కి యూజ్ చేస్తాను. తనకి ఎలా నేను తన స్కిన్ కేర్ రొటీన్‌ని ఎలా నేను మెయింటైన్ చేస్తాననేది నేనైతే మీకు వీడియోలో అయితే చెప్తాను. సో, అందరి మదర్ లాగానే నేను కూడా ఒకటే థింగ్ చేస్తాను. పిల్లలకి మనము ఎక్కువ కెమికల్స్ ప్రొడక్ట్స్ అనేది మనము యూజ్ చేయకూడదు అనేది అందరికీ తెలిసిందే. అండ్ ఎంత మనం ఎడ్యుకేటెడ్ అయినా కానీ పిల్లలకు మనం ఇది అంటూ ఒక మ్యాథ్ లాగా మనమైతే పిల్లలకు చేపిస్తాము. అండ్ నేను కూడా అంతే. పాపకి ఎలాంటి ఒక మెడికల్ మీన్స్ కెమికల్‌తో నిండిన ఏ ఒక ప్రోడక్ట్ కూడా నేను స్టిల్ నౌ తనకైతే నేను యూజ్ చేపియల. అంటిల్ షీ రీచ్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 13 ఇయర్స్. 13 ఇయర్స్ వరకు నేను పాపకు ఎలాంటి ఒక ప్రోడక్ట్ అయితే యూజ్ చేయలేదు. అండ్ స్టిల్ టుడే కూడా తనకు నేను ఎలాంటి ఒక లిప్‌స్టిక్ కానీ, కాజల్ కానీ ఏది కూడా మేమైతే పాపకి అలౌ చేయము. బట్ నౌ షీ ఈస్ 13 ఇయర్స్ అండ్ షీ ఈస్ గ్రోయింగ్ అప్ అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ హార్మోనియస్ చేంజ్ ఇన్ హర్ బాడీ. అండ్ తనకి ఇప్పుడు చాలా నెసెసిటీ. సో, స్కిన్ కేర్ అనేది నెసెసిటీ. సో, నేననింది తనకి ఒక రొటీన్ అయితే పెట్టిననమాట. సో, అది ఫేస్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ టైప్ ఏది అనేది మనం అనలైజ్ చేసుకోవాల. సో, మీ పిల్లలది స్కిన్ టైప్ అనేది మీరు అనలైజ్ చేసుకోవాల. దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద ప్రోడక్ట్. సో, నా బేబీదంటే షీ హ్యాస్ అ లిటిల్ ఆయిల్ స్కిన్ ప్లస్ డ్రై రెండు తనవి అయితే స్కిన్ ఉంటదనమాట. సో, నేను దానికి తగ్గట్టు దానికి ఒక ప్రొడక్ట్స్ అయితే నేను దానికి పాపకైతే నేను స్టార్ట్ చేసినాననమాట. సో, ఫస్ట్ దానికైతే నేను ఎలాంటి ఒక ఫేస్ వాష్‌ని మాత్రం ఇంకా స్టార్ట్ చేయలేదు. బట్ తనకి మాత్రం నేను డవ్ సోప్ యూజ్ చేస్తాను. సో, మార్నింగ్ తను ఉత్త డవ్ సోప్ మాత్రమే తను యూజ్ చేస్తది. దెన్ తనకి స్కిన్ కేర్‌లో మనకి మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ మళ్ళా మాయిశ్చరైజర్ ఈజ్ చాలా కంపల్సరీ అండ్ వన్ లిప్ బామ్. సో, తనకైతే నేను సన్ స్క్రీన్ అయితే గుడ్ వైబ్స్ వాళ్ళది ఎస్‌పీఎఫ్ 50 PA++ దట్ ఈస్ 4+ అన్న ఈ సన్ స్క్రీన్‌ని అయితే తనకి నేను యూజ్ చేపిస్తాను. దెన్ సెటాఫిల్లర్ మాయిశ్చరైజర్ నేను యూజ్ చేపిస్తాను. దట్ ఈస్ సెటాఫిల్లర్ డ్యామ్. ఇది నచ్చింది. సో, నేను ఇది అల్ట్రా హైడ్రేటింగ్ సొల్యూషన్. సో, ఇది పాపకు నేనైతే యూజ్ చేపిస్తాను. అండ్ అందరికీ చాలా 90 కిడ్స్‌కి అయితే అందరికీ తెలుసు పాండ్స్ పౌడర్. ఏది ఉన్నా గానీ, ఎన్ని క్రీమ్స్ ఏం చేసినా గానీ మేమైతే యూజ్ చేసేది ఓన్లీ ఈ పాండ్స్ పౌడర్‌ని మాత్రమే. సో, ఇదొక పౌడర్ యూజ్ చేస్తుంది తను. దెన్ లిప్ బామ్‌కొస్తే నేను ఈ మధ్య తనకి ఏది కూడా మేము అలౌ చెయ్యము. లిప్‌స్టిక్స్ కూడా యూజ్ అయితే చేయము. తను వాజ్‌లిన్ యూజ్ చేస్తది. సో, వాజ్‌లిన్ అయితే ఈ 10 రూపీస్ వాజ్‌లిన్‌నే యూజ్ చేపించేది మేము. సో, ఈ 10 రూపీస్ వాజ్‌లిన్ ఇప్పుడు కొంచెం అప్పుడప్పుడు మమ్మీ కలర్ అనేసి అయితే అడుగుతా ఉంటుంది. సో, ఇప్పుడైతే ఈ ఫేసెస్ కెనడా నుంచి దీంట్లో ఉన్న కొన్ని కలర్స్‌టి అయితే నేను పాపకైతే స్కిన్ కేర్ రొటీన్‌లో నేనైతే ఇంట్రడ్యూస్ చేపించినాననమాట. సో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద టీన్స్ టు మెయింటైన్ వన్ స్కిన్ కేర్ రొటీన్. చాలా ఇంపార్టెంట్. మేమైతే స్కిన్ కేర్ రొటీన్స్ చేయలేదు. బట్ నౌ-a-డేస్ ఫర్ ఆల్ ద టీన్స్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో, డూ ఫాలో వన్ స్కిన్ కేర్ రొటీన్. బాయ్స్ ఆర్ ఎల్స్ గర్ల్స్ ఎవరికైనా గానీ ఒక స్కిన్ కేర్ రొటీన్ అబౌవ్ 13 ఇయర్స్ తర్వాత మెయింటైన్ చేసేది చాలా ఇంపార్టెంట్. సో, ఇన్ఫర్మేషన్ యూస్‌ఫుల్ అని అనిపిస్తే లైక్ చేయండి. మీ రిలేటివ్స్‌కి అందరికీ షేర్ చేయండి. బాయ్. హ్యావ్ అ బ్లిస్‌ఫుల్ డే.